అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నిన్న రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల ప్రకారం మాకు నచ్చిన వాళ్ళు ఓటేసుకుంటాం, నచ్చకపోతే ఓటేయమని నేను ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే నచ్చకపోవడం అని కూడా కాదు, ఒక రకంగా మా వర్గాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు, ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటున్నాం అన్నాను. వాస్తవానికి మహాసేన అనేది ఒక ఆర్గనైజేషన్ ద్వారా సపోర్ట్ ఇవ్వాలి మేము ఏ పార్టీ కన్నా. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, లోకేష్ గారి మీద ఉన్న గౌరవంతో ఆ పార్టీలో కార్యకర్తగా జాయిన్ అయిపోయాను నేను. తర్వాత ఇప్పుడు చాలామంది అంటున్నట్టు అధికార ప్రతినిధి అని కానీ లేకపోతే మరో పదవులు వారు నాకు ఇచ్చారు తప్ప, నాకు అధికార ప్రతినిధి ఇస్తే పార్టీలోకి వస్తాను, నాకు ఇంకోటి చేస్తే నాకు ఇన్ని టికెట్లు ఇస్తే పార్టీలోకి వస్తాను, నాకు పలానా టికెట్ ఇస్తేనే పార్టీలోకి వస్తాను, ఇలాంటివి ఏం పెట్టలేదండి. కేవలం మేము వారికి మద్దతు ఇచ్చాం. మద్దతు ఒకటే సరిపోదు, ఆ పార్టీలో మన కార్యకర్తగా పనిచేయాలనుకుని వెళ్ళిన వాళ్ళు. అయితే ఇప్పుడు చాలామంది, ముఖ్యంగా కాకినాడలో మా అన్న సానా సతీష్ గారు, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన నాయకుడు ఆయన, నిన్నటి నుంచి వారు మాతో మాట్లాడుతున్నారు. రాజేష్ గారు మీరు ఎలా మాట్లాడడం కరెక్ట్ కాదు, పొత్తు ధర్మం కాదు అది, మీరు ఇమీడియట్గా మాట్లాడడం ఆపండి అని వారు చెప్తున్నారు. వారంటే చాలా గౌరవం నాకు. సానా సతీష్ గారన్న, ప్రసాద్ చిరుమామెళ్ళ గారన్న, జయకాంత్ గారన్న, అనిగెళ్ళ గారన్న, చాలా రెస్పెక్ట్ నాకు. కానీ ఇక్కడ మా పరిస్థితి కూడా కొంచెం ఆలోచించండి దయచేసి. నాకు ఇక్కడ అన్యాయం జరిగింది, నా సీటు పోయిందని చెప్పి నేనేం పార్టీ మారిపోలేదు, నేను వెళ్ళి వైసీపీ కండువా వేసేసుకోలేదు. లేకపోతే జనసేన వాళ్ళు మా మీద ఇన్ని అవమానాలు చేశారు, మమ్మల్ని ఎక్కడ కనపడినివ్వట్లేదు, మమ్మల్ని విపరీతంగా నేలకేసి తొక్కేస్తున్నారు వాళ్ళు, ఇన్ని అవమానాలు మేము భరించలేకపోతున్నామని నేను వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోలేదు. వాళ్ళు మా మీద ఎంత చేసినా, ఎంత దౌర్జన్యం చేసినా, ఇచ్చిన టికెట్ దించేసినా, ఏం చేసినా సరే మాకు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం, మేము తెలుగుదేశం కార్యకర్తలం కాబట్టి సరే అవన్నీ పంటి బిగువున మేము ఓర్చుకునే ఉన్నాం. చాలామంది అంటున్నారు ఇంకా 4 రోజులు ఎలక్షన్ ఉందనగా ఇప్పుడు రాజేష్ ఇలా మాట్లాడడం తప్పు అన్నారు. ఏమండి, 4 రోజులు ఎలక్షన్ ఉందనే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? 4 రోజుల్లో ఎలక్షన్ ఉందనగానే కదా ఆయన 400 సీట్లు బీజేపీకి గెలిపిస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్లు పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం ఒక పార్లమెంటు సభ్యులే కాదు, ప్రధానమంత్రి గారి కళ కోసం మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం, నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ స్టేట్మెంట్ వల్ల మాత్రమే మేము జనసేన పార్టీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకున్నాం. జనసేన పార్టీ కరెక్ట్ కాదు మా వర్గాలుగా నిర్ణయించుకున్నాం, అంతే తప్ప చాలామంది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో బీజేపీతో ఉన్నారు కదా, అప్పుడు తెలీదా రాజేష్ గారు అంటున్నారు. ఏమండి, ఎప్పటి నుంచో ఆయన బీజేపీతో ఉన్నా 2014 నుంచి 2018 దాకా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉన్నారు. అయినా కానీ ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ బీసీ మైనార్టీలకి ఏం నష్టం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు కూడా అలాగే ఉంటుంది అనుకున్నాం. ఆయన ఒకవేళ అక్కడ పొత్తులో ఉన్నా సరే ఇక్కడ అన్ని వర్గాలు కానీ సమానంగా ఉంటాడు అనుకున్నాం. కానీ ఆయన ఎప్పుడైతే 400 సీట్లకి నేను ప్రాణాలు ఇచ్చేస్తాను బీజేపీకి అన్నాడో అందుకు వ్యతిరేకిస్తున్నాను నేను. ఆ హక్కు కూడా మాకు లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన పొత్తులో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తులో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని కులాలు అన్ని మతాలు ఆ పార్టీలో ఉంటాయి. అలా ఉన్నప్పుడు కొన్ని కులాలకి కొన్ని మతాలకి వ్యతిరేకమైన స్టేట్మెంటు ఇవ్వకూడదు అనే పొత్తు ధర్మం పవన్ కళ్యాణ్ గారికి లేదా? మరి అలాగే ఆయన మోడీ గారికి, అమిత్ షా గారికి ముస్లింలకు వ్యతిరేకంగా మాడితే మన పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లింలు షరీఫ్ గారు లాంటి పెద్ద పెద్ద నాయకులండి, ముస్లింలు ఆ పార్టీకి, క్రిస్టియన్లు ఆ పార్టీకి అండగా ఉన్నారు, ఎస్సీల పార్టీకి అండగా ఉన్నారు తెలుగుదేశానికి. ఆ పార్టీకి నష్టం కలిగేలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి అడ్డురాని పొత్తు ధర్మం మా వర్గాలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అంటే మాకు అడ్డు వచ్చేస్తుంది ఆ పొత్తు ధర్మం. నేను మాట్లాడాను. ఏమంటే నేను ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా దూషించానా? పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడన్నా ఏమన్నా నేను పరుష పదజాలం వాడినా? పవన్ కళ్యాణ్ గారు అనే కదా సార్ అన్నాను. కానీ ఆయన మాటలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 340 సీట్లు వస్తేనే మణిపూర్లో చర్చిలను తగలబెట్టారు, క్రైస్తవుల్ని దారుణంగా ఇళ్లల్లోకి దూరి చంపారు. అక్కడ మహిళలనండి, ఇక్కడ క్రైస్తవురాలా, ముస్లిమా, హిందువా, సిక్కా, జైన్ పక్కన పెడదాం, మహిళలను గౌరవించే దేశం కదా మన దేశం. అక్కడ మహిళల్ని నగ్నంగా ఊరేగించారు. కానీ అక్కడ బీజేపీ గవర్నమెంట్ పట్టించుకోలే, దాన్ని అరికట్టలేదు. 300 సీట్లు వస్తేనే ఈ పరిస్థితి ఉంటే 400 సీట్లు రప్పిస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకండి? పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకోవాలి? ఆయన 21 సీట్లని నెగ్గాలని కోరుకోవాలి, ఆయన 2 ఎంపీలను నెగ్గాలి అని కోరుకోవాలి, ఇక్కడ తెలుగుదేశం బీజేపీ కూటమి నెగ్గాలి అని కోరుకోవచ్చు, తప్పులేదు. కానీ బీజేపీ 400 సీట్లు నెగ్గాలి అని కోరుకుని ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ రాష్ట్రం కాదండి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ఉన్న ఈ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ బీసీ మైనారిటీలందరికీ ఆయన వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం పొత్తు ధర్మానికి అది మీకు వ్యతిరేకం అనిపించట్లేదా?
కనీసం ఏ ఒక్క జనసేన కార్యకర్త అన్న నాయకుడన్నా అన్న మనం పొత్తులో ఉన్నప్పుడు ఎందుకన్నా కొన్ని వర్గాలకు వ్యతిరేకమైన స్టేట్మెంట్లు మనం బీజేపీకి 400 సీట్లు మనం నెగ్గించడం ఎందుకన్నా మన పిఠాపురాన్ని మనం నెగ్గుదాం, లేదా మనం ఇక్కడ పెట్టుకున్న 21 సీట్లు మనం నెగ్గుదాం. వాళ్ళ గురించి మనం ఎందుకన్నా, మనం ఏం బీజేపీ కార్యకర్తలం కాదు కదా, మనం జనసేన పార్టీ అధ్యక్షులు. మీరు ఈ జనసేన పార్టీ గురించి ఆలోచిస్తూ పొత్తులో భాగంగా మాట్లాడాలి కానీ మనకెందుకన్నా అలాంటి మాటలు మాట్లాడడం వల్ల మనల్ని అభిమానించే రాజేష్ లాంటోడు, రాజేష్ వెనకాతలో ఉన్న వర్గాలు కూడా మనల్ని విమర్శిస్తూనే మనకు దూరం అయిపోతున్నాయి కదా అని చెప్పే ఆ ఇంగిత జ్ఞానం ఇప్పుడు నన్ను వ్యతిరేకించే వాళ్ళకి ఉంటే బాగున్నాం. అంటే నేను రాజ్యాంగబద్ధంగా మేము ఓటు వేయలేమండి అన్నాను. వేయలేమండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఆయన ఇలా చేశాడనే చిన్న మద్దతు ఇచ్చాడని వెనక్కి వచ్చాం. ఇక్కడ ఇంకా గెలవకముందే మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది ఇక్కడ జనసేన వారి దగ్గర. అయితే సానా సతీష్ గారు లాంటి పెద్దలకు చెప్తున్నానండి, మీరు ఆగిపోమన్నారు, నేను నిన్నటి నుంచి ఇంకేం మాట్లాడలేదు. కానీ నాకు జరుగుతున్న ఇబ్బంది మీకు తెలీదు. ఫోన్లు చేసి బండ బూతులు, వాట్సాప్లో నేను మాట్లాడిన వీడియోల కింద ఒకసారి మీరు కామెంట్లు చదవండి. నేను పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మహిళల గురించి ఏమైనా మాట్లాడానండి, లేకపోతే జనసేనలో వేరే మహిళల గురించి ఏమైనా మాట్లాడానా అండి? ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు 400 సీట్లని బీజేపీకి. ఆయన ఆల్మోస్ట్ బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతున్నాడు. అది మాకు నమ్మకం పోయింది ఆయన మీద. మేము ఆయన జనసేన నాయకుడిగానే ఉంటాడు, బీజేపీతో పొత్తులో ఉంటాడు అనుకున్నాం. కానీ ఆయన బీజేపీ కార్యకర్త కన్నా ఇంకా పవర్ఫుల్ మాడుతున్నాడు. ఆయన మీద మాకు నమ్మకం లేదండి, మేము ఆయన ఓటేయలేము అన్నాను అంతే. దానికి ఇంటి మీద దాడి చేస్తారటండి, మా ఇంటి మీదకి వచ్చేస్తారట. నేను పిఠాపురం వస్తే పిఠాపురం చంపేస్తారట నన్ను. ఏంటి రాజ్యాంగం ప్రకారం నాకు ఇష్టం లేని ఓటు నేను వేయను అంటే చంపేస్తారా? ఇది చాలా ఘోరంగా ఉంది కదా.